మీ నామంలో నిబిడను దర్శించి ఆశీర్వదించండి. బాప్తిసం పొందడానికి నిబిడ ఏర్పాటు చేశావు. కృపలో భద్రపరిచి రాజకీయ రాజ్యానికి స్వర్ణ ముక్కు పట్టుకో, నీళ్ళు బాకుండా చూసుకో, నీళ్ళు పట్టుకో. స్వర్ణ నువ్వు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారం బట్టి, తండ్రి కుమార వేసేన్నాడు భయపడబాక. భయం ఎందుకా? నీళ్ళంటే భయం. సోదరి నమ్మకంగా ఆయన వచ్చేంత వరకు జీవించు. ఆయన మీకు జీవితం అన్ని బయట చేసేసి ఈ యొక్క దినము సన్నిధిలో చేరి, ఇదిగో నాన్న మీ కుమార్తె స్వర్ణ మీ సన్నిధిలోని ప్రార్థిస్తుండగా, నీవన్నా ప్రభా, ఇదిగో పాతది గతించును, పాతది వచ్చును నీ వాగ్దానం ఇచ్చిన ఈ వాగ్దాన ప్రకారం ప్రభా, ఈ సమయంలో నాన్న నీ సన్నిధిలో నాయన చనిపోయి తిరిగి ఏ రీతిగా నువ్వు లేచావో అలాగే నీ కుమార్తె తిరిగి లేచినట్లుగా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నా. ప్రభా, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ బిడ్డను ప్రభా నీ చేతులకు అప్పగిస్తుండగా మీరే బలపరచుకోమని ప్రార్థిస్తున్నా. తండ్రి, నీ పని నిమిత్తంలో కానీ ప్రభా ఆయా పాటలు పాడుతున్నట్లు కానీ ప్రభు నీ బిడ్డ చేతిపరచమని ప్రార్థిస్తున్నా. దురాత్మ శక్తులు, చీకటి శక్తులు ఈరోజు విడిపోయినట్లుగా మీరు సన్నిధిలో ప్రార్థిస్తున్నా. ఈ బిడ్డ నూతన జీవితాన్ని, నూతన ఆరోగ్యమైన ఫలము పొందినట్టుగా మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నీకే స్థితి మహిమ చెల్లించుకుంటూ ఈ బిడ్డని మీరు ఆస్వాదించమని ప్రభు ఈ జీవిత కాలం అంతా మీ చేతికి అప్పగిస్తుండగా మీరే మహిమ పట్టుకోమని సహోదరి సహోదరులారా, ఇక్కడ నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. దైవజనులు బాప్టిజం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరెవరైనా